గుడ్ మార్నింగ్ సార్ పృథ్వీ గారు. నమస్కారం అండి. కృష్ణసాయి గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఆ మాట మీరన్నాను, మేము మిమ్మల్ని అడగాలి, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాం అండి. ఏదో ప్రచారంలో ఉండి ఎండల్లో తిరిగి ఒక నెల రోజులు లేవు ఊర్లో. అవును, మరలా మిమ్మల్ని న్యూస్ లో చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ రోజు గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ గారు 101 బర్త్డే సార్. అవునండి, 101వ జయంతి. అవును. మొట్టమొదటిసారిగా ఆయన అభిమానులందరికీ, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ, ఎన్టీఆర్ గారికి అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. అవును సార్. ఒక శుభదినం రోజు మనం కలుసుకుందాం. కరెక్ట్. 28th గొప్ప రోజు అండి అది. అవును సార్. మహానుభావుడు. ఆయన తోటి నటించకపోయినా 2 సార్లు రామారావు గారి ఇంటికి కృష్ణ గారి మేకప్ మ్యాన్ గారి ద్వారా వెళ్ళి వారిని కలవటం జరిగింది. అదే సార్, గంటిపేట రాష్ట్రంలో మీరు అవునండి రామారావు గారి పోలిన పాత్ర చేశారు కదా అప్పట్లో. చేశానండి. కొంచెం చెప్పండి, మీకు ఎలా వచ్చింది అవకాశం? అదే ఎలా ఇచ్చారు మీకు తెలిసి? పద్మాలయ స్టూడియోస్ మద్రాసు ఆఫీస్ ఉండేది విజయరాఘవాచార్య రోడ్లో. సరే ఒకసారి వెళ్ళి కలుద్దాం కృష్ణ గారిని, ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారి ఫ్యాన్. అవునండి. మా తాడేపులగూడెంలో నేను కృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా కూడా చేశానండి. చేసి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైనా సినిమాలు రిలీజ్ అయినా ఏమైనా ముందు అభిషేకాలు దండలు వేయటం, ఫస్ట్ టికెట్ తీసుకొని చూసేయటం, ఆ క్రేజ్ ఉండేది. సరే యూనివర్సిటీ అయిపోయాక మనం సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాం. సరే ఒకసారి ఆయన కలిస్తే పోద్దని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళంగానే అసలు నేనెవరో ఆయనకి తెలియదు. ఆయన సూపర్ స్టార్ కృష్ణ ఆయన. అవును. సరే రాగానే, ఏమయ్యా నువ్వు తాడేపల్లిగూడెం ప్రెసిడెంట్ కదా? అంతమంది గుర్తుపట్టాడా? అంతమంది ఊటీ వెళ్ళి ఒకసారి దండేసి వచ్చేవాడు. బర్త్డేకి ఎవరి బర్త్డే ఆయన అక్కడ ఉండేవారు అక్కడ ఊటీకి. సరే అవును ఏంటి ఎలా వచ్చావు అని అడిగారండి. అడిగితే సినిమాలో యాక్ట్ చేద్దాం అంటే, చదువుకున్నాం కదా, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ చాలా కష్టాలు ఉంటాయంటే, లేదు సార్ ఏదో ఒకటి చూడండి అంటే, సరే చూద్దాం అవకాశం ఉన్నప్పుడు చేద్దాం, హనుమంతరావు గారు నెంబర్ తీసుకోండి అంటే అప్పుడు పేజర్లు ఉండే సార్, పేజర్లు ఉండే. ఆ నెంబర్ ఇచ్చి నేను వచ్చానండి. కరెక్ట్గా నెంబర్ ఇచ్చిన 6 నెలలకి నాకు ఒక టెలిగ్రాము మెసేజ్ వచ్చింది. రేపు అంతా మద్రాసు రమ్మన్నారు కృష్ణ గారు అని మెసేజ్. సరే ఇమ్మీడియట్గా ఎగిరికి అంతేసి ఒక 5-6 తీసుకుని, నేను ఫ్రెండ్స్ అందరూ కృష్ణ గారిని చూశారు ఫోటో దిగాలని. సరే అందరం కలిసి చెన్నై వచ్చామండి. చెన్నై వస్తే మాకు అక్కడ ఏమి తెలియదండి అసలు, అది ఎక్కడ దిగాలి ఏంటి అనేది తెలియలేదు. స్టేషన్లోనే రైల్వే స్టేషన్లోనే అక్కడ రూమ్లో రెడీ అయిపోయి కృష్ణ గారి ఆఫీస్కి వెళ్ళిపోయాం. 8 గంటలకి వెళ్ళిపోయాడు. ఆయన 10ంటికి వచ్చారు. ఆయన వేరే ఏదో షూటింగ్కి వెళ్తానంటే మేకప్ తోటి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చారు. పక్క జరగండి అని వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఆయన చూశాడండి వెళ్తా, గమనించాడు. ఆయన చూసి అక్కడ మన తాడేపల్లిగూడెం నా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన పిలవండి అన్నాడు. మొత్తం అందరూ వెళ్ళిపోయాం లోపలికి. అంటే నిజంగా మహానుభావుడు అండి. ఏ హీరోలు అసలు అలా రానివ్వరు దగ్గరికి. సో మమ్మల్ని చూసి ఎవరైనా వీళ్ళంతా అంటే, వీళ్ళందరూ మీ అభిమానులు సార్ అంటే, ముందు వాళ్ళందరితో ఫోటో దిగి టిఫిన్లు చేయించండి. సో నీకు మంచి వేషం ఉందయ్యా, ఆ క్యారెక్టర్ ఏంటనేది ప్రభాకర్ రెడ్డి గారు చెప్తారు నీకు. రేపు అన్ని షాకుల మీద షాకులు అండి. రేపు మనం హైదరాబాద్ వెళ్తున్నాం, మార్నింగ్ ఫ్లైట్గా అన్నారు. నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. అసలు నేను ఎవడో ఏంటి, బస్సుకే టికెనా లేదు, ఫ్లైట్ అంటాడేంటి అని బయటకు వచ్చి సరే అని చెప్పి బయటకు వచ్చి కూర్చోండి, మా అకౌంటెంట్ వస్తాడు అన్నారు. మేము బయటకు వచ్చి, నేను మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారు ఫ్లైట్లో వెళ్ళటానికి అది అంటే, దాంట్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడండి శాస్త్రి అని. లేదు వాళ్ళే తీసుకెళ్తారేమో అన్నాడు. సరే బయటికి రాగానే అకౌంటెంట్ గోపాలకృష్ణ గారు అని వచ్చాడండి. అది ఎందుకంటే మీ పేరు ఏంటంటే చెప్పానండి. చెప్తే ఇదిగోండి 5,000 అని ఇచ్చారు. ఇస్తే సరే టికెట్ కొనుక్కోటాగా అన్నాను. టికెట్ మేమే వేస్తాం, నువ్వు పని చేయి, నువ్వు ఎక్కడ ఉన్నారంటే ఎక్కడా లేదంటే ఇక్కడ బృందావనం హోటల్ ఉందని దాంట్లో దిగాను అని అంటే, సరే మీరు అక్కడ ఉండండి, 5 గంటలకి కారు వస్తుంది దాంట్లో బయలుదేరు. ఇంకా రాత్రి అంతా పండగ అండి. ఇంకా నేను మా అమ్మగారికి 2 చీరలు కొనేసారు 5,000 కొనేసి, ఒరే మా అమ్మకి పెద్ద అమౌంట్ అండి. సరే 2 చీరలు మా అమ్మగారికి ఇచ్చండి, ఇలా కృష్ణ గారు పిలిచారు, ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం
అని వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ దాకా వచ్చారు. ఇంకా అక్కడి నుంచి నాకు టెన్షను. ఎలా వెళ్ళాలో తెలియదండి. ఒక ఐడి కార్డు ఒకటి పెట్టుకోమన్నారు. అది 10th సర్టిఫికేట్ అండి ఐడి కార్డు. 10th సర్టిఫికేట్. ఇదేంటంటే అక్కడ అప్పుడు ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేవండి. ఎయిర్పోర్ట్లో రాగానే వాళ్ళు ఏదో చూపించారు, ఓకే అన్నారు, లోపలికి వచ్చాం. కూర్చున్నాక 3 సీట్లు ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్, కృష్ణ గారు, విజయనగరం గారు, నరేష్ గారు, ముగ్గురు. అటుపక్కేమో చలపతిరావు గారు, నేను ఆయన చూసి, సార్ మీరు సినిమాలో వెళ్ళాను కదా, ఏ ఊరు అనేది అని అంటే ఎలాగంటే కృష్ణ గారు నవ్వుతూ మాట్లాడటం, చాక్లెట్లు వచ్చినాయి, చాక్లెట్లు సరే ఏమన్నా డబ్బులు ఇవ్వాలి దీనికేనంటే తీసుకున్నానండి. ఇన్ని తీసుకుని చేయలేదు. అది ఒక షాకు. ఆయన చూస్తూ అలా ఉండిపోయి దిగాక నేను ఎక్కడికి వెళ్ళాలి, కృష్ణ గారు ఏదో కారెక్కువ అన్నారు. ఆయన ముందు సీట్లో కూర్చొని వెనకాల మేడం ఆయన కూర్చున్నారు. పద్మాలయ స్టూడియోస్ కూర్చొని దిగాము. నా బ్యాగ్ తీసుకున్నానండి. ఏదో హనుమంతరావు ఇతను నేను మేకప్ రూమ్ ఉంది కదా నెంబర్ 2 అని అయిందండి. బ్రహ్మాండమైన రూమ్ అది. అలాంటి రూమ్లో ఇంచుమించు మన స్టూడియోలో ఇలా ఉంటుందండి. అది ఆయన పర్సనల్ రూము, మేకప్ చేసుకుని మధ్యాహ్నం పూట రిలాక్స్ అయ్యే రూము, బాత్రూమ్ అన్నీ ఉంటుందండి. నేను షాక్ అండి. ఆ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఏదైనా చెప్పాడా ఆయన అని చెప్పి నేను వెళ్ళి రెడీ అయ్యి కృష్ణ గారు వస్తున్నారు, కూర్చున్నాను. 4 రోజులు నేర్చుకోవా రామారావు గారు ఎలా చేయాలో ఏంటి అని వీడియోలు అయ్యి చూపించి అలాగా కరెక్ట్గా నా బర్త్డే రోజున బొట్టు పెట్టాడండి ఆయన. అబ్బా, 4 రోజులు లిటరల్గా ఆయన ఉంచి ఒక తన సొంత కొడుకులాగా చూశాడండి ఆయన. బొట్టు పెట్టించి విజయనగరం గారు, కృష్ణ గారు మేకప్ మీనే నాకు మేకప్ వేశారండి. మాధవరావు గారు వేసి అలాగా ఆ క్యారెక్టర్ చాలా అద్భుతం. అది కాంట్రవర్సీ హిట్ కదా సార్. మరి చాలా కాంట్రవర్సీ అయిందండి. చాలా కాంట్రవర్సీ. రామారావు గారు సీఎం గా కూడా ఉన్నారు. సీఎం చాలా కాంట్రవర్సీ అయింది. నన్ను పంపించారండి ఇంటికి. కృష్ణ గారు ఏమనరు ఆయన, మీరు వెళ్ళండి, మీ మీద ఉన్న ఎలిగేషన్ పోద్ది అని లోపలికి అబిడ్స్ ఇంట్లో అండి. ఇంతంత డోర్లు ఉంటాయండి పెద్ద పెద్దవి. బస్సు లోపలికి వెళ్ళినా కూడా డోర్ వేసేస్తే తెలియదండి లోపల ఏముందో అనేది. వెళ్ళంగానే ఆయన కూర్చుని ఉన్నారు ఇలాగా. సార్ నమస్తే అండి, ఇంత పెద్ద డబ్బాలు 2 నాకు ఇచ్చారు. ఒక దాంట్లో సున్నుండలు ఇంతంత అండి ఒకటి, ఒక దాంట్లో జీడిపప్పు. ఆ గ్లాసులో కనపడుతుంది ఆయనకి జీడిపప్పు క్లియర్గా. అలాగనే కృష్ణ గారు పంపించారా అన్నారండి. అవునండి అని అవి అక్కడ పెట్టి కాలుకి దండం పెట్టి ఇలా కూర్చున్నాడు నేను. ఆయన ఇలా ఉన్నాడు. ఆయన ఏం మీరేనా వేసింది అని అంటే, నా దగ్గర ఆ ఫోటో మొన్నటి వరకు ఉండేది సార్. తాడేపల్లిగూడెంలో ఎక్కడో ఉంటుంది, ఎతకాలి అది. వెనకాలంతా చంద్రబాబు నాయుడు గారు అందరూ నిలబడి ఉన్నారు. మొత్తం 10 మంది ఉన్నారండి అప్పుడు. కాలుకి దండం పెట్టి మీరేనా క్యారెక్టర్, వీడే అని ఏదో చెప్తున్నారు వెనకాల. నాకు టెన్షన్ అండి. ఒకవేళ కొడితే పెద్ద అయినా కొడితే 4 కొడతాడు, పర్వాలేదు, నందమూరి తారక రామారావు కొట్టితే పెద్ద తప్పేం లేదు, తండ్రి లాంటి వాళ్ళను. ఆయన నవ్వుకుని బ్రహ్మాండం బ్రదర్ అని చెప్పి కృష్ణ గారిని అడిగాని చెప్పండి అన్నారండి. ఒక సున్నుండండి, ఇంత చిన్న సున్నుండ, అది మనం నోట్లో వేసుకుంటే 4 పట్టేసి చాలా కంగారైపోతాం. అలాంటిది ఆయన ఇలా తీసుకుంటే ఇంత ఉందండి, 2 తినేసాడు అనర్గళంగా. ఫుడ్ లవర్. అదే మళ్ళీ జీడిపప్పు కూడా ఇలా అనుకుని అలా అన్నాడు అంతే ఆయన. ఎప్పుడు పొలిటికల్గా ఇలాంటివి చేయకండి, వాళ్ళు ఏదో మిమ్మల్ని వాడుకున్నారు, నమస్తే అండి అన్నారు. అన్నాక నేను లేస్తున్నా పైకి, కోరిక ఉందండి ఒక ఫోటో దిగాలి మీతో అంటే, నాకు రామారావు గారిని అలా అడగకూడదు, నువ్వు అలా అడగకూడదు అంటారు వెనకాల. మీరు ఉండండి అని ఫోటో తీయించాడు. ఫోటో దిగాక పుస్తకం ఇచ్చారు. పుస్తకం ఇచ్చి ఎవరికైనా మీరు యాక్ట్ చేసేటప్పుడు ఒక సినిమాకి డేట్లు ఇస్తే అది అయిపోయాక వేరే దానికి వెళ్ళండి, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. బొట్టు ఒకటి పెట్టి పంపించారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్. చాలా అండి, నా లైఫ్లో ఆస్కార్ అవార్డు లాంటిది అది. ఇది ఒక పెద్ద ఎపిసోడ్. అంతే అంతే అండి, అంతే. కృష్ణ గారు చనిపోయినప్పుడు మీరు వచ్చారు సార్, చూసారు? కృష్ణ గారు చనిపోయినప్పుడు మీరు మాట్లాడారు. అసలు చూస్తుంటే ఆయన చూస్తే గులాబీ రంగులో ఉన్న వ్యక్తి
ఆయన గులాబీ పువ్వుకి ఒక ఎవరైనా ఆల్టర్నేటివ్ అంటే కృష్ణ గారే. ఆ కలరు ఇది మాట్లాడటం అది నేను ఎక్కువ ఆయనతో పాటే ట్రావెల్ చేశాను. ఎక్కువ అలా కూర్చునేవారు. పృథ్వీని ఉంటే పిలవండి అనేవారు. ఈయనేమో హీరో, నేను ఏదో చిన్న క్యారెక్టర్. కృష్ణ గారు రమ్మన్నారని వెళ్ళి నిలబడి ఉన్నాడు. కూర్చో కూర్చో ఏదో సినిమా నాది ఏదో సూపర్ హిట్ అంటున్నారు, ఫ్యాన్స్గా చెప్పు నువ్వు ఏంటి అన్నాడు. అనగారు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నేను అదే ఫ్లాప్ సినిమా ఆడదు, అది ఉన్నది ఉన్నట్టండి. వాళ్ళు ఎవరో వచ్చి చెప్పేవాళ్ళు అదే అండి, లేదే ఫ్యాన్స్ కన్నా ఎక్కువ మీకేం తెలుసు, నాకు తెలుసు కదా ఎక్కడ ఏ థియేటర్లో విజయవాడలో 1200 ఉందంట 2 రోజులకి కలెక్షను, అక్కడెక్కడో గుంటూరులో మన మీద అభిమానం ఎక్కువ కదా, తెనాలి ఆ పక్క ఒక 5000 6000 మన ఊరోళ్ళు వెళ్ళారంట ఎక్కువ మంది. అలా చెప్తాడండి కలెక్షన్స్తో పాటు. రూపాయి కూడా చెప్తాడు. ఎంత వచ్చిందంటే అంత సుఖం లేదు, హనుమంతరావు చెప్తే తెప్పించండి బాక్స్ వద్దు. అలా ఉండేదండి. ఆయన ఏదైనా చెప్పాడంటే సూపర్ హిట్ అండి. ఆయన ఇది ఆడుతుంది. జడ్జ్మెంట్ కరెక్ట్, జడ్జిమెంట్ ఒక్కడు కూడా అట్లే చెప్పాడు. దాదాపు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు సార్ మీరు టోటల్ గా ఆయన తోటి నేను 18 సినిమాలు చేశానండి. అంటే టోటల్ గా ఇప్పటి వరకు 125 చేశానండి. 125 ఆల్మోస్ట్ అన్ని. చాలా మూవీస్ హిట్స్ అయ్యంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉంది. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ చేశాను అనుకోండి, మళ్ళీ నేను వచ్చినా కూడా చేయట్లేదండి, ఆ స్టేల్ అయిపోద్దని ఆగిపోయాం. సో ఆల్మోస్ట్ చాలా వరకు సినిమాకి ఉపయోగపడిన పాత్రలేనండి. డెఫినెట్గా ఇన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సార్ మీరు సినిమా డైరెక్ట్ చేశారు, కొత్త రంగుల ప్రపంచం. అది నేను కూడా చూసాను, రిలీజ్ చూసాను. సినిమా ఎటైనా బట్ మీరు డైరెక్టర్ గా స్క్రీన్ ప్లే పక్కా, యాజ్ అ డైరెక్టర్ మీరు ఫెయిల్యూర్ కాదు. కొత్త రంగుల ప్రపంచం బాగా తీశారు. మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సినిమా? అంటే సినిమా చూశాక నాకేం ఇంత పెద్ద హనుమానం ఇవన్నీ సినిమాలు రిలీజ్ అప్పుడు మళ్ళీ డిలే అవుతుందని చెప్పి జనవరి 28th రిలీజ్ చేసాం. మంచి వచ్చింది, 3.5 రేటింగ్ వచ్చిందండి ఆ సినిమాకి. సో మనం రాసుకున్న కథకి మనం న్యాయం చేయగలిగాం. ప్రేక్షకులు ప్రతి 10 నిమిషాలకు అరగంటకు ఒకసారి తప్పట్లు కొట్టడం నేను పర్టికులర్గా చూసి ఓకే మీరు అన్నట్టు డైరెక్టర్గా మనం ఫెయిల్యూర్ కాలేదు, ఫైట్ కూడా బాగా చేశారు, సక్సెస్ అయ్యాం. డైరెక్ట్ అంటే 24 క్రాఫ్ట్స్ నాకు అది ఇది ఉందని చెప్పి 24 క్రాఫ్ట్స్ కమాండింగ్ ఉన్నవాడే డైరెక్టర్ అని. నిజం అది, ప్రతి డైరెక్టర్ అలా ఉంటే అన్ని సినిమాలు హిట్ అవుతాయి. అంతే అండి. సో అలాగే మా పాపను దాంట్లో ఇంట్రడ్యూస్ చేసామండి. సో తనకి ఇప్పుడు తెలుగు అమ్మాయి ట్రెడిషనల్ గా ఉంది, 4 సినిమాలు చేస్తుందండి, షూటింగ్ లో ఉంది. సో పెద్దవాటికి నేను ఒకటే చెప్పాను, వచ్చినవి ఒకటేమో మంచి కొత్త డైరెక్టర్ అండి అతను, తమిళ అతను, దాంట్లో 2 హీరోయిన్లు, ఇంకోటి సోలోగా ఒకటి బాగానే వెళ్తుందండి. డ్రగ్స్ అంటారండి మర్చిపోయి, ఒక సిఐడి రోల్ ఒకటి చేస్తుంటాను, బాగానే సరిపోయిందండి క్యారెక్టర్కి. నెక్స్ట్ మీ డైరెక్షన్ మేము ఏదన్నా మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అయ్యో నేను మీ ప్రొడక్షన్లో మీరు హీరోగా ఉన్నప్పుడు నేను వచ్చి సినిమా చేసాం, అద్భుతమైన డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు నేను ఒక టిపికల్ క్యారెక్టర్ అండి అది. ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఒక అంటే ఎవరైనా భార్యతోటి సరదాగా ఉండాలి, సరదాగా మాట్లాడాలి అని అంటే దాంట్లో చాలా బాగా రాశారండి. దాంట్లో ఏంటంటే వల్గారిటీ లేదు, విపరీతం నవ్వు ఉంది ఆడియన్స్కి. నేను నీ దగ్గరికి రావాలంటే నేను ఏ బంగారు కొట్టు షాప్ అన్నా పెట్టుకుని ఉండాలి అనేవి చాలా లవ్లీగా ప్రజెంట్ చేశారు. ఆ స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ నారాయణ గారు చాలా బాగా తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఒకసారి మనం డబ్బింగ్ అప్పుడే మాట్లాడుకున్నామండి, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది సార్. ఈ ఎలక్షన్ అయిపోయాక ఫ్రీ అయిపోయాక నేను మొత్తం మీకు స్క్రిప్ట్తో పాటు ఇస్తాను, మీరు అంటే మీలో ఉన్న ఎప్పుడైతే ఇప్పుడు ఒక నేను బ్రోకన్ యారో అని ఒక హాలీవుడ్ సినిమా ఒకటి చూశాను, దాంట్లో అద్భుతమైన హీరో అండి, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ చేస్తాడు, అద్భుతంగా ఆయన కొట్టనోడు లేడు, విలన్ వస్తాడు అక్కడికి.
విలన్ వచ్చి అద్భుతంగా ఇద్దరు క్యారెక్టర్లు ఒకేలా ఉంటాయి. కానీ అతను ఎప్పుడు హీరోని డామినేట్ చేసి కొడతా ఉంటే హీరో ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ. అప్పుడు వచ్చి కొడితే ఇక అసలు థియేటర్లో ఒక్క ఈయన సైలెంట్గా ఉంటాడు, నా జోలికి రాకండి, మీకు దండం పెడతాను, నేను నా పని చేసుకోనివ్వండి అనే స్వభావంతో ఉన్న హీరో ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుంది. ఒక దీంట్లో లవ్ ఉందండి, ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒక అద్భుతమైన రెండు పాటలండి. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి మీద పెద్ద ఉత్సవం, దాంట్లో సాంగ్ మన మా ఊరి దేవుడు అందాల రాముడు అనే చిరంజీవి గారి దేవుడు సాంగ్ ఉందండి, ఆ టైప్లో సాంగ్. ఒకటి మెలోడీ అండి, కంప్లీట్ మెలోడీ. అసలు అలాంటి మెలోడీ ఇంకా రాని విధంగా ఒక సాంగ్. ఇక్కడ సబ్జెక్ట్ హీరో ఉంది. మరి ఎవరు హీరో ఎవరు అనుకుంటారు? హీరోగా నేను కృష్ణసాయి గారిని అనుకుని నేను ఎప్పుడైతే చూసానో, ఇప్పుడు అమాయకంగా ఉండాలి మా హీరో, ఊర్లో అందరికీ హెల్ప్ చేస్తాడు. ఊర్లో తాత కూడా ఎందుకు, మనకున్న తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు, వద్దు నువ్వు హాయిగా ఏదైనా చదువుకోలేదు, నేను హాయిగా ఉంటే ఊర్లో జనం ఎవరో ఎలా ఉండరు, ఇలా మనం ఇలా ఆలోచిస్తే మనం జీవితంలో ముందుకెళ్ళాం. ఇప్పుడు మీ చుట్టూరు ఉండే దాంట్లో ఒక ఊర్లో అంటే ఊర్లో ఒక ఎనిమి ఉంటాడు, ఊర్లో ఫ్రెండ్స్, ఒక టిపికల్ మీ ఏజ్ గ్రూప్ కాకుండా మీకు అబోవ్ ఏజ్ గ్రూప్లో ఉండవు మీ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు అలాగంటారు. ఎక్కడ మా ఓడు అంటే ఉత్సవం దగ్గర నుంచి ఎక్కడ ఊరి రాముడు ఎక్కడ ఉన్నాడంటే అనగానే అక్కడ ఓపెన్ చేయటం. సో అన్నీ ఇక్కడ చెప్పకూడదు కదండి. నేను మీకు స్క్రిప్ట్ ఇస్తాను, అద్భుతంగా వచ్చిందండి. ఎందుకంటే 2 చోట్ల ఇదే అయిపోయి 3వ చోట, ఇప్పుడు 2 చోట్ల వచ్చి కొట్టేస్తుంటే అరే ఏంటి హీరో ఇంత అగ్రెసివ్నెస్ పెట్టుకుని, ఇంత ఊర్లో ఇంత సర్కిల్ పెట్టుకుని పల్లెటూరులో ఇతను కొడుతున్నారు ఏంటని అందరూ సైలెంట్గా చూస్తారండి. తిరగబడ్డా ఆయన అనుకునే టైంలో ఈ ఇంటర్వల్ నుంచి తీస్తాడండి అసలు కథ ఏంటి అనేది. ఇంకా అప్పుడు క్లాప్స్, ఆ సొల్యూషన్ ఎంత బాగా దాన్ని ఎండ్ చేశాడు అనేది కదండి. ఆల్రెడీ రిజిస్టర్ చేయించాను, దానికి తగ్గట్టు ఒక మంచి టైటిల్ వేశాడు. సబ్జెక్టు ప్రతి పేజీ మీద కూడా వాళ్ళు రైటర్స్ అథరైజేషన్ ఇచ్చారండి. మీరు రాజకీయాల్లో ఇంత కష్టపడి తిరిగారు కదా సార్, ఈ సమ్మర్ లో పాలిటిక్స్ లో మీరు ఎక్కడైనా ఎందుకు కంటెస్ట్ చేయలేదు యాజ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ? ఉంది కదా మీకు. ఆయన ఇదే మాట అండి, పవన్ కళ్యాణ్ గారు మీకు సజెస్ట్ చేయలేదా? మా మంగళగిరి ఆఫీసులో కండవా వేసే ముందు 1 అవర్ మీతో మాట్లాడాలండి అని గదిలో తీసుకొచ్చారండి. ఇద్దరమే ఉన్నాం, అలాగే ఆపోజిట్ కూర్చున్నాం. పృథ్వీ గారు మీరు ఏదైనా ఎమ్మెల్యేగా దీనికి ఎక్స్పెక్ట్ చేస్తుంటే, ఇప్పుడు ఏమైందంటే మనం కూటమిగా ఏర్పడ్డాం, కూటమిలో మనం చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ అసెంబ్లీలోకి ముందు మన పార్టీని తీసుకెళ్ళాలి. మనం చిన్న స్థాయిలో ఉన్నాం, మెట్టు పేర్చుకుంటూ వెళ్తున్నాం. వీ వాంట్ టు సపోర్ట్ టీడీపీ, బీజేపీ, వీళ్ళందరూ కావాలి మనకి. సో కూటమిగా ఏర్పడి మా అన్నయ్యకి, నేను నాగబాబు గారికి కూటమిలో ఛాన్స్ రాలేదు. చాలా మంది దోజు వర్కుడు ఫర్ జనసేన వాళ్ళకి రాలేదు. సీట్ సిరీస్ లో చాలా మంది అన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి మీరు ఏంటంటే నేను ఇమ్మీడియట్గా మీరు ఒకటేనండి, మీరు ఎంత ముందుకు వెళ్తే మేము వెనకాల ఉండాలండి. మేము మీ వెనకాల అడుగులో మేము ఉండాలి. పదవి గురించి నేను అడగలేదు, వేరే గురించి అడగట్లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ విల్ డిసైడ్ సార్. అంతే. మేము మీకు మీరు అప్పచెప్పిన పని నేను సిన్సియర్గా చేస్తానండి. మిమ్మల్ని అధ్యక్ష అని అసెంబ్లీలో మీరు సమస్యల మీద పోరాడాలి. నాకు ఇంకో కాన్ఫిడెన్స్ కూడా ఉంది సార్. ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయినా, మీరు ఒక పోస్ట్లో ఉన్నా, ఎక్కడైనా ఏదైనా పేదవాడికి అన్యాయం జరిగితే మీరు అసెంబ్లీలో మఠం వేసి కూర్చుంటారు. ఆ భయం కూడా ఆయనకు ఉంది. ఎందుకంటే మీరు ఏది జరగకపోయినా మీరు బాయ్కట్ చేసి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్మారండి ఇప్పుడు బాగా. సో మీరు డెఫినెట్గా విజయం సాధిస్తారని చెప్పి బయటకు వచ్చాక ఆయన కండువా వేసి. వైఎస్ఆర్సీపీలో సీనియర్ యాక్టర్స్ సాలి గారు, పోసాని కృష్ణమురళి గారు, రోజా, వీళ్ళందరూ పోస్టులు తీసుకున్నారు కదా సార్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చాక.
ఇప్పుడు కూడా కూటమి ఒకవేళ గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయితే మీకు కూడా ఏదైనా పోస్ట్ ఆఫర్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? నేను ఒకటే చెప్పాను, నేను ఎన్నికల ఫలితాలు వచ్చి ఏదైనా అగ్రిమెంట్ అయిందా? ఏదైనా అగ్రిమెంట్లు ఏమి అవ్వలేదండి. ఆయన ఒక మాట అన్నాడు, అదే పెద్ద అగ్రిమెంట్ అండి లైఫ్ కి. అదే మాట అగ్రిమెంట్ అంటే రాసుకోవడం వాడుకుని వదిలేసే రకం కాదు నేను. ఇప్పుడు నా ఫ్యూచర్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ భవిష్యత్తు కోసం నేను అంత ఐ విల్ గివ్ అష్యూరిటీ, మీకు అష్యూరెన్స్ ఇస్తాను. మీరు లైఫ్లో రిటైర్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను నిలబెట్టాడు, ఆయన హాయిగా కాళ్ళ మీద కాలేసి కూర్చున్నాను అనుకునే స్టేజ్ నేను తీసుకొస్తాను. ఇదే మాట చిరంజీవి గారికి నెక్స్ట్ డే దాదాసాహెబ్ ఫాల్కే ఇది పద్మవిభూషణ్ వచ్చినప్పుడు బొకే ఒకటి ఇంటికి వెళ్ళేవాడి. ఎరా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసామని మీరు అడిగినట్టే అడిగారు ఆయన, ఎమ్మెల్యేగా ఏదన్నా అని. లేదన్నా ఇలా చెప్పాడంటే వాడు మాట ఇచ్చాడంటే అది వేరే రకంగా ఉంటుంది. మాట ఇవ్వటం నోటంట వచ్చిందంటే ప్రపంచం తలకిందలైపోయినా కూడా ఆ మాట నెరవేరుస్తాడు. సో ట్రావెల్ చేయండి, బాగా కష్టపడి పని చేయండి అని చెప్పి అలా నాగబాబు గారికి ఆయన ఇద్దరికి ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఎప్పుడు నిజంగా మీరు చాలా గ్రేట్ఫుల్ ఉన్న పర్సన్. థ్యాంక్ యూ. రోజా గారు చాలా పర్సనల్ గా ఎలక్షన్ టైంలో అందరినీ అంటే ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారిని అంటే మీ పార్టీ ప్రెసిడెంట్ ని దీని మీద మీకు కామెంట్ చేశారు. రోజా అంటే రోజా వ్యక్తిగతమైన విమర్శలు చేశారు కదా? చేశాడు. వ్యక్తిగతమైన అంటే ఇప్పుడు మీరు దాన్ని కౌంటర్ చేశారు. చిరంజీవి గారిని అడిగానండి నేను, బోలా శంకరుడు ప్యాచ్ వర్క్ జరుగుతుంది, మేము వేరే షూటింగ్లో ఉంటే అనే ఇప్పుడు ఇలాగ ఇప్పుడే స్టేట్మెంట్ వచ్చింది, ఆమె చాలా దారుణంగా మాట్లాడుతుంది, ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆమె మాట్లాడకూడదు, ఇంకా చాలా బూతులు మాట్లాడింది ఆమె. బట్ దీనికి ఏంటంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేశాను, నేను మాట్లాడిన దీని మీద కాలమే నిర్ణయిస్తుంది అన్నాడు. ఇది ఈయన సంస్కారం ఉండేది. ఆమె మినిస్టర్ అయినప్పుడు ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి అన్నీ పంపిస్తే మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే ఉంటాం అని అంటే దానికి దెర్ ఈజ్ నో హ్యుమానిటీ అన్నాడు ఆయన. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మేము నీకు ఉందమ్మా జూన్ 4న నీకు ఉంటుంది, నీకు నగిరిలోనే నువ్వు ఫస్ట్ వికెట్ పోయేది నీదే నీది అని చెప్పి మేము గట్టిగా ఇచ్చాము. ఆలీ గారు మటుకు ఎందుకో మరి ఎక్కడ ప్రచారంలో కనపడలేదు. పోసాని గారు కూడా గదిలో కూర్చొని మాట్లాడటం తప్ప జనాలకు రాడండి ఆయన. సో వీళ్ళందరూ ప్రజల్లోకి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా కౌంటర్ టు కౌంటర్ అండి. ఇంకా గవర్నమెంట్ మీద ఇచ్చామండి. మీరు ఆల్మోస్ట్ 40 days వరకు తిరిగామండి మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ తిరిగారు కదా. మీకు వ్యక్తిగతంగా పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి సార్? వాళ్ళు ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? పబ్లిక్ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, లాస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా కష్టపడ్డారు. ఇప్పుడు మరి ఇమ్మీడియట్ గా జనసేన పార్టీల తరఫున తిరిగినప్పుడు పబ్లిక్ నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? శ్రీకాకుళం నుంచి తీసుకుంటే అంటే 7 Road జంక్షన్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ మొత్తం పళ్ళ వ్యాపారస్తులు చిన్న చిన్న బొట్టల్లో పెట్టుకుని అమ్ముకున్నారు. 100లో 90 members లేడీసే ఉంటారండి. అలాది వాళ్ళు ఏటి పృథ్వీ బాబు బాగున్నావా అని అడిగారు. అలాగే సినిమా దాని మీద అడిగి ఏంటి రాజకీయంగా ఏమ్మా ఎలా ఉంది, ఇది ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు కదా మీరందరూ, నేను నెగిటివ్ పాజిటివ్ 2 అడుగుతున్నాడు. ఎలా ఉంది సంక్షేమం? అలాది ఏటి ఉంది బాబు సంక్షేమం, వాడి బొంద ఏటి ఇచ్చినాడు మాకు వాళ్ళ లాంగ్వేజ్లోనండి. ఏదో మా ఇంట్లో పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఒకరికి అమ్మఒడి అన్నాడు 15,000 అన్నాడు, 13,000 చేశాడు. అది ఇంకా ఇద్దరికి మేము 26,000 ఎన్ని బొట్టలు పెట్టుకుని మేము ఇలాంటి తిరిగి అమ్మాలి. ఆ 26,000 మళ్ళీ మేము కడతాం. ఈ 13 ఇచ్చి 26 పట్టుకుపోతున్నాడు అతను, అది సంక్షేమం. ఇక మందు విషయానికి వస్తే మొత్తం ఏంటో బ్రాండ్లు తెలియదు, వాడు 500 సంపాదించేవాడు 500 తాగేస్తాడండి. మందు రేట్లు పెంచారు, అవి బ్రాండ్ నాణ్యత లేని మందు. వాడు ఒకప్పుడు వాళ్ళు అంటున్నారండి, ఒక ట్రాక్టర్ దున్నటానికి వెళ్తే రోజుకి డ్రైవర్కి 2,000 వరకు వచ్చేదంటాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 2,000 వరకు వస్తే వాడు 500 చిన్న ప్లాస్టిక్ కవర్, వాళ్ళంతా బురద పడతాయి కదండి మొత్తం ట్రాక్టర్ పొలం దున్నుతున్నప్పుడు, దాంట్లో 500 పెట్టేసుకుని వాడు భార్యకు తెలియకుండా దాచి పెట్టుకుని ఈ 1,500 ఇంట్లో ఇచ్చేవాడు అంటాడు. 500 ఆడు తాగినా కూడా పర్వాలేదులే అనుకున్నవారు. అప్పుడేదో నాణ్యత గల డ్రింక్స్ అవి ఉండేవి, సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు, పొద్దున్న పని మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే 2,000 కాదు కదా, అసలు రూపాయి కూడా మేము చూడలేదు.
ఆరోగ్యాలు పోతున్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొన్ని ఇళ్లలో అయితే కుటుంబాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. సో ఈ చీప్ లిక్కర్ వల్ల అదొక మైనస్ అండి. నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పొలాల్లో మనకున్న ఒక సెంటు భూమి కొనుక్కుంటే ఆ దస్తావేజుల మీద ఆయన ఫోటో ఉంటుందంట బాబు, జెరాక్స్ ఇస్తారంట. లేదు కూతురు పెళ్ళి వస్తే మేము జెరాక్స్ పట్టుకెళ్ళి ఏం చేయాలి? అది మెయిన్ వీళ్ళకి మైనస్ అసెట్స్ అండి. సో ఈ లేడీస్ ఓట్లింగ్ అని అంటే ఏమవుతుందంటే, లేడీస్లో బ్రాహ్మణులలో ఉన్న మహిళలు, రాజులు క్యాస్ట్లో ఉన్న మహిళలు, కమ్మర్లో ఉన్న మహిళలు, కాపుల్లో ఉన్న మహిళలు, ఇలాగా బీసీలో ఉన్న మహిళలు, ఎస్సీలో ఉన్న ఒక వర్గం అండి. ఇప్పుడు ఒక చిన్న విలేజ్లో 50 చోట్ల అమ్మఒడి ఉంటే 45 మందికి అమ్మఒడి లేదు. 95 మంది ఉన్న కుటుంబాల్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీకు రావట్లేదని నాయకులు దోచేస్తుంటారు అవి చాలా వరకు. అక్కడ ఉన్న రివర్సు, రోడ్లు కరెక్ట్గా లేవు, ప్లస్ ఈ ఎంప్లాయ్మెంట్ లేదు, ఉపాధి లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి వలసలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద ఫస్ట్ టైము చరిత్రలో ఒక తిరగబడిన ప్రజలు గవర్నమెంట్ మీద తిరగబడిందంటే ఇదే అండి 2024. సో కొన్ని చోట్ల అడిగితే ఏమంటే మేము పొద్దున పూట ఓటింగ్కి వచ్చామండి, ఈవీఎం ప్యాడ్లు రాలేదని, ఈవీఎంలు పనిచేయలేదని, మన ఎండలు భయంకరంగా ఉన్నాయి, అందువల్ల మళ్ళీ మా వారు పొలానికి వెళ్ళి వచ్చేస్తాడు ఇంటికి, ఆయనకి భోజనం పెట్టాలి. నేను చూశానండి లైన్లో, వదిన పద మనం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం. నేను వేసానండి ఓటు. ఇలాగా చాలా మంది అక్క మనం ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ 4ంటికి వద్దాం, అప్పుడు కొంచెం ఎండ తగ్గుద్ది అని అలా వెళ్ళిపోయి వచ్చిన జనమేనండి ఈ రాత్రి 10 వరకు ఉంది ఓటింగ్ పర్సెంటేజ్. మేము వెళ్ళిపోయి ఇలాగ ఎవరైతే లబ్ధి పొందలేదో వీళ్ళు భూములు దోచేసుకుంటారు, మనకేం ఉండదు అనేది ఒకటి బాగా వెళ్ళిందండి. అమ్మఒడి అనేది లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూటమి పెట్టిన మేనిఫెస్టోలో 3 పిల్లలు ఉన్న అమ్మఒడి అందరికి 3కే ఉంది. ప్లస్ 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి మ్యారేజ్ అయ్యే వరకు ఎవ్రీ 2000 ఎవ్రీ మంత్ అమ్మాయికి పడిపోతుంది. యూత్కి అలాగే ఉంది, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటి మీద మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉంది. వైద్యం, విద్య, ఆరోగ్యం. సో వీటికి మనం కష్టించి మన గురించి మాట్లాడే నాయకుడు చంద్రబాబు గారు పక్కన ఉన్నారు, నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇతను గట్టిగా తూర్పార పడతాడు అందరినీ. సో మనకి గవర్నమెంట్ హాయిగా ఉంటుంది. సో అని చెప్పి అలాగే వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఈజ్ అప్ టు 82, 85, ఒక చోట 82 అలాగా తగ్గకుండా వచ్చిందండి. 2019 కంటే కూడా 2024 పోలింగ్ పర్సెంట్ ఎక్కువ వచ్చింది, పర్సెంటేజ్ చాలా ఎక్కువ వచ్చింది, బాగా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రకటించారు కదా సార్, ఇది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా వాళ్ళకు? ఇదేం లేదండి అసలు. వాళ్ళు ఎవరు వైజాగ్లో ఉన్న పబ్లికే 3 రాజధానులు మాకు ఎందుకండి. ఇప్పుడు మేము ఫస్ట్ టైము చరిత్రలో, అసెంబ్లీ చరిత్రలో మొత్తం వైజాగ్లో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారండి. వైజాగ్లో అసలు ఏమీ లేవు. మరి జగన్మోహన్ రెడ్డి సార్ జూన్ 9th వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తామని నేను అడిగానండి. హోటల్స్ లో మనకు తెలిసిన వాళ్ళందరూ స్క్రోలింగ్ అడిగాను. ఎవడు బుక్ చేస్తాడండి అసలు? ఎవరు చెప్పారండి మీకు? ఆ స్క్రోలింగ్ అలా వేసుకుంటున్నారు వాళ్ళు, అలాగా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఘోరంగా ఓడిపోతామన్న సంకేతాలు ఏమైనా ఉంటాయి వాళ్ళకి. దే ఆర్ నాట్ హ్యావింగ్, వాళ్ళకి సెక్యూరిటీ లేదు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. సో ఇఫ్ గవర్నమెంట్ విల్ కమ్స్ అగైన్, ఆయన లండన్ వెళ్ళడు, వచ్చేస్తుందని వాళ్ళకి తెలిస్తే ఐ ప్యాక్ అని ఇంకో ప్యాక్ అని వాళ్ళందరూ చెప్పినవి అన్నీ బూటకపు రిపోర్ట్లు. కరెక్ట్గా ప్రజల నుంచి వచ్చిన రిపోర్టు, ఆఫీసర్సు, అక్కడ ఈవీఎం దగ్గర కూర్చున్న ఏజెంట్లు కానీ ఎవరు కానీ, నేను 4 నియోజకవర్గాల్లో పోలింగ్ అప్పుడు పక్క ఊర్లండి, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం ఇవన్నీ వెళ్తుంటే చూస్తుంటే నేనట ఊరినే అలాగా రోడ్డు మీద అక్కడ దాకా వెళ్ళినవారు కదండి, రోడ్డు మీద కనపడగానే మహిళలకి వెళ్ళే వాళ్ళందరూ ఇదేనండి, మీరు ఏం కంగారు పడగలి, మేమంతా గుర్తింది క్లాసు లేని చోట సైకిల్కి వాళ్ళు ఎంపీకి కమలం అంటున్నారు. ఎక్కడ వాళ్ళు గుర్తులు కూడా వాళ్ళు ఏమి మర్చిపోయిన పరిస్థితులు లేరండి. ఎంపీకి కమలం, గాజు గ్లాసు లేని చోట సైకిల్, గ్లాస్ ఉన్న చోట గ్లాస్ అంటున్నారు. ఇలాగా
సో కూటమికి దగ్గర దగ్గర 126 వరకు వస్తారండి. 20 పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా వస్తాయి. ఈ మధ్య మన ఇండస్ట్రీకి సంబంధించి ఈ డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అవునండి. మళ్ళీ రేవ్ పార్టీ అంటున్నారు. అసలు ఈ రేవ్ పార్టీ ఏంటి సార్ ఈ గోల? అసలు ఇంకోటి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఇంతవరకు పబ్ అనేది నాకు తెలియదండి. పబ్కి వెళ్ళండి, ఇండస్ట్రీలో సుదీర్ఘమైన వ్యక్తిగా మీకు అట్లీస్ట్ దాని మీద ఒక అవగాహన ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు, మీకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, అసలు ఇంతవరకు మనకి అసలు అది పబ్బు చాలా మంది తెలిసిన వాళ్ళు పబ్బులకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు అంటారు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ హీరోస్ కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక సొసైటీ మీద బాధ్యత ఉన్నటువంటి హీరోస్ ఉంది మొత్తం. వీళ్ళెవరు బయట కనపడరండి మనకి, నెవర్ అసలు ఎక్కడ కనపడరు. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ గెట్ టుగెదర్ వాళ్ళ హీరోల వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ హీరోలు అందరూ వాళ్ళ ఇంట్లోనూ, లేకపోతే ఏదన్నా కలిసే వేడుకలు కూడా చాలా తక్కువ అండి. వాళ్ళు కూర్చుని ఏదన్నా ఇఫ్ దేర్ ఈజ్ ఎంజాయ్ ఏదైనా చేయాలంటే ఏదైనా ఒక పెగ్గు 2 పెగ్గులో తాగి వాళ్ళ పరిధిలోనే ఉంటారు తప్ప ఇలాంటి పార్టీలకు అసలు వెళ్ళరండి. శ్రీకాంత్ గారు ఉన్నారంటే నేను ఆశ్చర్యపోయాను. అందరూ ఆశ్చర్యపోయారు. పెట్టి మొన్నే నా భార్యతోటి విడాకులు ఇచ్చారు, ఇప్పుడేమో నన్ను రేవ్ పార్టీలను పెట్టారనేది అది కరెక్ట్ కాదండి. అది అంటే నాకు తెలిసి యూత్లో కూడా అంత ఇదిగా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయే హీరోలు ఎవరు లేరండి. అలా ఈ ఏంటంటే సోకాల్డ్ ఇప్పుడు వచ్చే కొంతమంది అమ్మాయిలు అప్కమింగ్ వచ్చే అమ్మాయిలు, ఈ మోడల్స్ కానీ అమ్మాయిలు ఏదైనా చిన్న చిన్న వేషాలకు వచ్చేవాళ్ళు, దే ఆర్ అట్రాక్టింగ్ బై సమ్ అదర్స్. అంటే ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ హోటల్స్, సో పేమెంటు, ఇవన్నీ చూసేటట్టుగా మనం ఎన్ని రోజులు ఈ టీవీ సీరియల్లో కొట్టుకుంటే ఎంత వస్తుంది. మనం అటు వెళ్ళిపోయి ఉంటే వన్స్ ఒక స్టెప్ మనం బయటకు వేస్తే మనకి బ్రహ్మాండమైన లైఫ్. సో అక్కడ బోల్డ్ మంది పరిచయం అవుతారు, కాంటాక్ట్స్ అలా అలా పెరుగుతాయి. సో ఒక్కటే ఆలోచిస్తా ఉంటే నేను ఇనిషియల్గా ట్రై చేసేటప్పుడు దట్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 2 వీలర్. బిజీగా టీవీ సీరియల్స్లో చేసిన అచ్యుత్ నేనేనండి ఎక్కువ. పొద్దున్న ఒకరికి, మధ్యాహ్నం ఒకరికి, సాయంత్రం ఒకరికి అలా చేసేవాళ్ళం అండి. సో బైక్ మీద నేను బ్యాగ్ నిండా కాస్ట్యూమ్స్ కంటిన్యూటీ, సీరియల్ కాబట్టి మన బట్టలు మన వెనకాల అసిస్టెంట్ కరెక్ట్గా పంజాగుట్ట సిగ్నల్ దగ్గర నాకు బాగా గుర్తు. లైట్గా వర్షం పడుతుంది, లైట్ సిగ్నల్ ఒక 5 కిలోమీటర్లు వెళ్తే లొకేషన్కి వెళ్ళిపోతాం. నా అసిస్టెంట్ వెనకాల గోగుతున్నాడు, సార్ ఒకసారి అటు చూడండి అని. అక్కడ పేరు అనవసరంగానే ఆ అమ్మాయి వచ్చి ఒక 1 year అయింది, అప్పుడే స్విఫ్ట్ కొనేసింది ఆవిడ. కర్మచారి అక్కడ అర్థం దింపి పృథ్వీ గారు బాగున్నారండి అనేటప్పటికి నేను ఇంకా అలాగే అని చెప్పి వెళ్ళిపోయి, అసలు ఎంత పని చేస్తున్నాం మనం, ఇలా అసలు ఏమీ చేయకుండా వీళ్ళకి స్విఫ్ట్లు ఎలా అవుతున్నాయి. బిఎండబ్ల్యూ అప్పుడు స్విఫ్ట్లు, ఇప్పుడు బిఎండబ్ల్యూలు, లేటెస్ట్ బెంజులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. అది మా సాఫ్ట్వేర్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. మై హోమ్ యాప్లో ఇలాగ ఇంత లగ్జరీ లైఫ్, హౌ మచ్ దే ఆర్ పేయింగ్ ఎవ్రీడే, ఎవ్రీడే అంత పే చేస్తారు అంటే. నాకు తెలిసిన ప్రకారం టీవీ సీరియల్లో టాపెస్ట్ హీరోయిన్కి ఒక 15,000 ఉంటుందేమో, మేబీ ఇంకా పెద్ద పేరుంటే ఒక 20,000 ఉంటుంది కదా, అందుకని అంతకు మించి ఉండదు. మరి వీళ్ళు ఇక్కడ మై హోమ్ హబ్లో దగ్గర దగ్గర 60,000 70,000 విత్ మెయింటెనెన్స్ కట్టాలి నెలకి. ఈ కార్లు ఏంటి కింద 2-3 బిఎండబ్ల్యూ కార్లు ఇవి ఏవే ఉన్నాయి అని అంటే ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ అండి. సో అలాగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే తెలుగు ఇండస్ట్రీని బ్యాడ్ చేయటం. వీళ్ళు వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి వీళ్ళు ఏం చెప్పాలంటే మేమే వెళ్ళాం ఫర్ అవర్ ఎంజాయ్మెంట్, ఫర్ అవర్ లైఫ్, ఫర్ అవర్ సెక్యూరిటీ, మాకు మనీ కావాలి, ఇండస్ట్రీకి సంబంధం లేదు, మేము మా డబ్బులు సంపాదించడం కోసం మేము అటు వెళ్ళాం అంటే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు 2 కళ్ళు అన్నారండి ఇండస్ట్రీకి. వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా స్వర్ణయుగం. చిరంజీవి గారు ఉన్నంత వరకు ఇప్పటి వరకు స్వర్ణయుగం. మధ్యలో ఈ 5 ఏళ్ళ నుంచి మొదలైందండి డ్రగ్స్, రేవ్ పార్టీలు, ఈ కల్చరు. ఒక్కొక్క ఫంక్షన్కి పిలుస్తారండి, ఏదో వెళ్ళంగానే ఎవడో సంబంధం లేని వాళ్ళు ఒక 40-50 మంది ఉంటారు అక్కడ. ఎందుకు లేదా బాబు అని దండం పెట్టి మనం నాకు పొద్దున్నే షూటింగ్ ఉంది బయలుదేరుతున్నాం అని. అంటే మందు ఉందంటే దే ఆర్ ఎడిక్ట్.
మందు పార్టీ. అక్కడ ఇది మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నా కారు వచ్చి ఆగిందంటే, ముందు కారు ఆగింది, నేను వాడిని పక్క జరగండి అన్న. వాడు వచ్చి అద్దం మీద వేసి ఇలా ఇలా తుడుస్తాడు. పక్క జరగండి అంటే అక్కడ ఒక అతను చెయ్యి ఉండదండి, అతను అమ్ముతుంటాడు ఈ పాలిష్ క్లాత్లు అవి. ఏంటిది ఎంతమంది పిల్లలు ఎలా పడతారు? సరే ఎక్కడి నుంచి వెళ్తాయండి డ్రగ్స్? వాళ్ళు తుడుస్తున్నాడు ప్యాకెట్ వేసి వెళ్ళిపోతాడు అన్నాడు. ఆ ప్యాకెట్ పడిన ఓనర్గా తెలుసు ఎవరు వేసారు ఏంటి అనేది. వాడు ఎక్కడికో పోయి ప్యాకెట్ తీసుకుని డబ్బులేమో ఫోన్పే చేసుకుంటారు వాళ్ళు. ఈ రకంగా జరుగుతుందండి అన్ని చోట్ల. పబ్స్ కూడా అదే కల్చర్లో ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు మరి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు దీని మీద. ఒక అవేర్నెస్ ఇప్పుడు మన పాటలో వచ్చినట్టు వీళ్ళల్లో కూడా ఒక చైతన్యం వస్తాయండి. ఈ రేవ్ పార్టీలు ఇప్పుడు ఒక ఆమె రేవ్ పార్టీలో నేను ఉన్నాను, నేను కాదు నేనున్నాను, నా పేరు పెట్టారు. ఇంకొక ఆమె ఏంటంటే ఆమెకి ఏదో గొడవలు ఉండడం వల్ల ఆమె చేసింది తప్పు, నేను చేసేది కరెక్టు, ఇలా ఈ విశ్లేషణలు అవుతున్నాయి. కానీ మేము వెళ్ళిన పార్టీలకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. తెలుగు సినిమా అనేది దీంట్లో లాక్కండి. మహానుభావులు ఇండస్ట్రీ బ్యాడ్ అవ్వకుండా ఉంటారు బాగా అండి. ఇప్పుడు ఒకరిద్దరు చేయటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి బ్యాడ్ ఇంప్రెషన్. అవునండి. అసలు శ్రీకాంత్ గారు నేను ఆ క్లిప్పింగ్ చూసానండి. ఫస్ట్ బ్లాక్ టీ షర్ట్ లో లాక్ వెళ్తుంటే నిజం నేను నమ్మలేకపోయినా. శ్రీకాంత్ గారు లాగే ఉన్నాడు. శ్రీకాంత్ గారు చాలా మంచి వ్యక్తి. నేను పర్సనల్ గా నాకు తెలుసు. నా ఫస్ట్ సినిమా సుందరాంగ్ సినిమా టైటిల్ సాంగ్ ఆయన లాంచ్ చేశాడు కూర్చొని. చాలా మంచి పర్సన్, హంబల్ పర్సన్ శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు. మళ్ళీ ఆయన వెంటనే ఏమంటే అది కౌంటర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు అంతా ఊరు పిలుచుకున్నారు. కాదులే ఆయన ఇంటి దగ్గర నుంచే ఇచ్చాడు. కూడా వీళ్ళు పబ్లిష్ చేయకూడదు. ఆ రకంగా ముందు దొరికిందంటే ముందు వేసేటువంటి సోషల్ మీడియాలో. సో ఒకటండి, ఇప్పుడు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే అవునా డ్రగ్స్ మేము తీసుకుంటున్నాం, మేము అమ్మట్లేదు, కన్జ్యూమ్ చేస్తున్నాం, పార్టీలో ఇచ్చారు, దానికి మా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, డోంట్ బ్లేమ్ అవర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని ఒకరు మాట్లాడలేదండి. బయటకు వచ్చి ఎవరైనా అట్లా బయటకు వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారండి. నన్ను బర్త్డే, ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అండి, నన్ను బర్త్డే పార్టీకి పిలిచారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియకుండా ఫ్లైట్ టికెట్లు వేసి మీరు వెళ్ళి అక్కడ 2 రోజులు ఎలా ఉంటారండి అక్కడ. ఇది ఇవి దోషులుగా దొరికితేనండి వీళ్ళు చేశారని తెలిస్తే సస్పెండ్ చేసేయాలండి ఫ్రమ్ మా అసోసియేషన్. సస్పెండ్ చేయాల్సిందే. ఏంటంటే ఈ లేదా మాకు మా ఎంజాయ్మెంటు సినిమాకి సంబంధం లేదు, సినిమా పీన్లు లాక్కండి దీంట్లో. ఎందుకు నేను ఏదైనా అంటే బ్రహ్మాండమైన మహానుభావులు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అద్భుతాలు, దిగ్గజాలు ఇలాగే ఎప్పుడు చూడండి. మనం బాలీవుడ్ చూస్తామండి, బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంటారు, కానీ ఇంత దారుణంగా ఎక్కడ చూపించరండి. చెన్నై ఉంది, చెన్నైలో డ్రగ్ కల్చర్ అంటారు, ఎక్కడా లేదు. కర్ణాటక ఉంది, కర్ణాటక. మనది మటుకు ఇక్కడ ఏంటంటే వేసిందే 10 సార్లు వేయటం, చూపించిందే 10 సార్లు చూపించడం, వీళ్ళు కూడా దాన్ని ఇదే అని చెప్పట్లా. నేను కూడా ఏం మాట్లాడలేదండి, సైలెంట్ గానే ఊరుకోండి. మళ్ళీ దాన్ని తగిలిచ్చి మళ్ళీ దాన్ని ఇంకో రకంగా ట్రోల్ చేస్తారు, అదే అదే. ఈ మా అసోసియేషన్ కోసం పర్మనెంట్ బిల్డింగ్ కడతా ఉన్నారు ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు, అది ఎంతవరకు వచ్చింది సార్? పర్మనెంట్ బిల్డింగ్ అది ఉంటుందో లేదో భగవంతుడికి తెలియాలండి. అది నేనైతే 2 ఓట్లతోటి ఓడిపోయారు అన్నారు ఫస్ట్, తర్వాత 4 ఓట్లతోటి ఓడిపోయారు అన్నారు. వైస్ ప్రెసిడెంట్, 2 వైస్ ప్రెసిడెంట్. ఒక అతనేమో మన మాదాల రంగారావు గారు అబ్బాయి, రెండో వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ గారు గెలిచారు నా మీద. ఆయనకి మోహన్ బాబు గారికి అక్కడ ఎలక్షన్ అప్పుడు ఏదో గొడవ జరగటం, సో ఆయన హర్ట్ అయ్యి కొన్ని విషయాల్లో బెనర్జీ రిజైన్ చేశాడు. యాజ్ పర్ బైలా ప్రకారం తక్కువ ఓట్లతో ఎవరున్నారో ఈ విల్ కమ్ టు ప్యానల్ అని చెప్పి ఒకటి లాయర్ ద్వారా పంపించి నాకు పంపించారండి, మీరు రండి వైస్ ప్రెసిడెంట్ గా దీంట్లో అని. సరే వెళ్ళాక కూడా వెళ్ళి సంతకం పెట్టాం. అంతవరకు వైస్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ అన్నారు, నాకు ఇష్టం లేదండి. అది గెలిస్తేనే మనం వెళ్ళాలి, కానీ ఇలాగ ఎందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను వెళ్ళటం మానేశాను. ప్లస్ బిల్డింగ్ అనేది ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు డైరెక్ట్గా ఉన్నోళ్ళు కాదండి, దాంట్లో
శ్రీకాంత్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే ఆ ప్యానల్ మొత్తం దాంట్లోకి వచ్చారు అంతే. ఓకే. ఈవెన్ ఈసీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఆహా ఓహో అని మాట్లాడతారు, చూస్తారు నెక్స్ట్ ఎలక్షన్ పడితే ఎవరేంటి అనేది. సో బిల్డింగ్ అనేది ఇప్పుడు జరిగే ప్రాసెస్ కాదు, అవసరమైతే బిల్డింగ్ కట్టేస్తాను నేను అని అన్నాడు ఆయన. ఛాంబర్లోనే ఉంచుదామని చెప్పి అందరూ సలహా ఇచ్చారన్నారు. మరి ఎవరు సలహా ఇచ్చారో మనకు తెలియదు. సో ఆ ఛాంబర్లోనే అది కంటిన్యూ అవుతుంది. సో డ్యూ టు భక్త కన్నప్ప షూటింగ్ అక్టోబర్లోనే అయిపోవాలి అసలు మా టర్మ్. ఇప్పుడు భక్త కన్నప్ప షూటింగ్ ఉన్నారు, ఆ బిల్డింగ్ అనే ప్రాసెస్ అదంతా అయిపోయింది కాబట్టి మేబీ ఎలక్షన్లు కూడా రేపు జూన్ 4 రిజల్ట్ అయిపోయాక జూన్ ఎండింగ్ నుంచి ఏమైనా నోటిఫికేషన్ వచ్చి మాకి ఎవరు నిలబడకపోయినా నేను అయితే ప్రెసిడెంట్ గా నేను వేసేస్తానండి ఈసారి. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ అండి. నేను వేస్తాను, లేదు మా ప్రకాష్ రాజు గారు నిలబడతానంటే నేను సెక్రటరీగా పోటీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము చెప్పాలి, చాలా విలువైన సమయం ఇచ్చారు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీ టైం చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సార్. ఇంత విలువైన సమయం ఇచ్చారు. మా డేంజర్ టైటిల్ సాంగ్ కూడా మంచి వాయిస్ ఇచ్చారు, మెసేజ్ కోసం, యూత్ కోసం, పేరెంట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.